ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కళ్ళు తెరవాలి, లేదంటే చరిత్ర క్షమించదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు అంటే కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని, కాళేశ్వర కుంగింది అన్న వారికి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల కళ్ళు తెరవండి, లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చద్లాపూర్లోని రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును హరీష్ రావు సందర్శించారు. రైట్, ఇది వార్త కథనం. నిజంగా నీళ్ళు అయితే బాగానే వచ్చినాయి. సో వాట్ ఎవర్ ఏమైనప్పటికీ కూడా ఈ కుంగింది, కూలింది, కుప్పింది, ఇక పగిలిపోయింది, ఇరిగిపోయింది అన్న దానికంటే కూడా పరిగిపోయిన దాన్ని, ఇరిగిపోయిన దాన్ని, కూలిపోయిన దాన్ని బాగా చేసుకునేటటువంటి అవకాశం అనేది మీకు ఉండాలి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి. సరే గత ప్రభుత్వం ఏమైనా సరే ఏదైనా ఇబ్బంది పెట్టింది, లేకపోతే ఇబ్బంది అయింది, దోసుకుర్రు అనుకుందాం. కానీ మీకు ఇచ్చింది ఎందుకు? మీరు దాన్ని పరిరక్షిస్తారని చెప్పేసి, న్యాయం చేస్తారని చెప్పేసి కదా. మీరు కూడా ఆ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీదనే ఊకే అది ఇట్లయింది, ఇది ఇట్లయింది అనుకుంటే పోతే కాదు. దయచేసి మార్పు తెచ్చుకొని ఖచ్చితంగా ఈ నీళ్ళు ఇయ్యుర్రి. అడుగుతున్నారు. నిన్న ఎర్రబెల్లి దయాకర్ ఫోన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఫోన్ చేసి నీళ్ళు వస్తలేవన్నా, నీళ్ళు ఇడిచిపెట్టు అని అంటే ఆయన వాళ్ళకో ఫోన్ చేయమని చెప్తా ఉన్నాడు. నీళ్ళు వచ్చే నీళ్ళని ఎందుకు ఆపుతుర్రు అర్థం కాని పరిస్థితి. కానీ వచ్చే నీళ్ళను వదిలేయండి కదా, ఎందుకు ఆపుతుర్రు? ఎందుకు గోస అనిపిస్తుర్రు రైతులను? బొలలో చిక్కుకున్న తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశం. సో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోయారు. ఏకంగా నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంనే టార్గెట్ చేశారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఫోటోలు సేకరించి కేటగాళ్ళు వాటిని మార్ఫింగ్ చేసి న్యూడ్ కాల్స్ చేసినట్లు వీడియో తయారు చేశారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే వీరేశంకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. లేదంటే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ సోషల్ మీడియా నిరగాల నుంచి అని ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు తను ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, నగరకల్ ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తినే ఇట్లా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఇక సర్వసాధారణంగా సామాన్య పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి. అండ్ ఇటువంటి అంశాల పట్ల నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగింది, ఇట్లా ఎవడన్నా బెదిరిస్తున్నాడు అని అంటే తక్షణమే వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు జరగవు. రైట్, ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తూ ఉంది. సీఎంతో మీనాక్షి నటరాజన్ భేటీ అయింది అన్నట్టుగా ఇలా వార్తా కథనం చూస్తూ ఉన్నాం. అండ్ కాంగ్రెస్ పార్టీలో మూడు బ్లాకులుగా విభజించారట కాంగ్రెస్ పార్టీ. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అసలైన కాంగ్రెసు, అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన వాళ్ళ కాంగ్రెసు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయిన వారికి కాంగ్రెసు. అంటే 3 విభాగాలు, అంటే A1, A2, A3 లాగా ఇట్లా 3 భాగాలు చేసిరట. ఎవరైతే అంటపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారో పదవులు లేకపోయినా కూడా వాళ్ళను ఒక గ్రేడ్, ఏ గ్రేడ్లో, మళ్ళీ బి గ్రేడ్లో వచ్చేసరికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చిర్రో వాళ్ళు, ఇతర పార్టీల నుంచి వచ్చిర్రో వాళ్ళు బి గ్రేడ్, ఎవరైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిర్రో వాళ్ళు సి గ్రేడ్. ఇట్లా ఈ గ్రేడ్స్ అన్నీ పెట్టింది ఎందుకయ్యా అంటే రానున్నటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో ఆ పదవులు ఇవ్వడం కోసం వాళ్ళు ఆ విధంగా పార్టీ సభ్యులను పెట్టుకున్నట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది.